నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. దీనికి సంబంధించినటువంటి జమిలీ ఎన్నికలకి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందడం జరిగింది. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రముఖ అడ్వకేట్ శివరామ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది, ప్రధానంగా బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్న అంశం ఏదైనా ఉందంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, ఒక రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంటే అది ఆగిపోవటం ఇదంతా ఏముండదు, సో ఖచ్చితంగా ఇది రావాలి అని దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా ఆమోదం పొందడం జరిగింది. సో మరి దీని గురించి మీ ఒపీనియన్ సార్? సార్, ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి మొన్నటి వరకు చూసుకుంటే లోక్సభ, రాజ్యసభలో ఒక 1 వీక్ కంప్లీట్గా డిస్కషన్ జరిగింది. అయితే లోక్సభలో అయితే బిల్ పాస్ అయింది, రాజ్యసభలో బిల్ పాస్ అవ్వలేదు. అయితే దీన్ని ఏం చేశారంటే జేపీసీకి పంపించారు బిల్లు. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 21 మెంబర్స్ ఉంటారు. అందులో కొన్ని చైర్మన్గా పెట్టేసి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. అందులో ప్రియాంక గాంధీ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. సో ఈ జేపీసీకి బిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు జేపీసీ హ్యాండ్ ఓవర్లో బిల్ ఉంది. వాళ్ళు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బిల్లు గురించి. దీన్ని బిల్ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి, ఇంప్లిమెంట్ చేయకుంటే వచ్చే నష్టాలు ఏంటి అనే కోణంలో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఫిక్స్ అయిపోయి ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేశారు దీనికి. మనందరికీ తెలుసు, అందులో అమిత్ షా మెంబర్గా ఉన్నారు, గులాం నబీ ఆజాద్ మెంబర్గా ఉన్నారు, లా అండ్ పార్లమెంట్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ కూడా మెంబర్గా ఉన్నారు. అయితే వీరు ఏం చేశారంటే ఒక 6 దేశాలకు వెళ్ళేసి వచ్చారనమాట. సౌత్ ఆఫ్రికా, రష్యా, కొన్ని 6 దేశాలు వెళ్ళి అక్కడ ఆల్రెడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిద్ధాంతమే ఉంది అక్కడ. సో అక్కడ ఇంప్లిమెంటేషన్ అలా ఉంది, అసలు ఖర్చులు ఏంటి, ఎలా దీన్ని రేపు ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, తరోగా ఎగ్జామినేషన్ చేసి ఆ బిల్ తీసుకొచ్చేసి వాళ్ళు పార్లమెంట్కి సబ్మిట్ చేశారు. అదే బిల్ తీసుకొచ్చి ఇప్పుడు జేపీసీకి కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు వాళ్ళు. అయితే ఇక్కడ ఇప్పుడు బీజేపీ వర్షన్ ఒకటి, అంటే ఎన్డీఏ వర్షన్ ఒకటి, ఇండియా వర్షన్ ఒకటి, 2 వర్షన్స్గా ఇప్పుడు బిల్ అనేది చీలిపోయి ఉంది. ఇప్పుడు మనం ఒక విశ్లేషకునిగా దీని మీద మనం క్లియర్గా విశ్లేషించాలంటే ఇప్పుడు దీని మీద వస్తున్నటువంటి రూమర్స్ ఏంటంటే, ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టేసి ఏ విధంగా అయితే అమెరికాలో ప్రెసిడెంట్ పరిపాలన జరుగుతుందో ఆ విధమైనటువంటి పరిపాలన ఇండియాలో తీసుకొచ్చే అంశం అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి ఉంది. కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్లోనే ఇది ఇంప్లిమెంటేషన్లో నరేంద్ర మోడీ కన్ఫామ్గా ఉన్నాడనమాట. అంటే రేపు 2024 ఎన్నికల్లో మనము గెలిచిన తర్వాత ఈ సిస్టాన్ని తీసుకొచ్చేసి నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ అవుతారు, అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతారు, యోగి ఆదిత్యనాథ్ గారు హోమ్ మినిస్టర్ అవుతారు. ఇది ఒక చర్చ కూడా జరిగింది అప్పట్లో. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్, డమ్మీ అనేది రాష్ట్రపతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ బిల్లు తర్వాత ప్రెసిడెంట్ పవర్ఫుల్ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ డమ్మీ అవుతారు. అంటే కంప్లీట్ ప్రెసిడెంట్ పరిపాలన మీద ఇండియా మొత్తము రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు అమెరికాలో ఎక్కడైనా మీరు ఏదైనా చూసుకుంటే వారికి స్టేట్స్ ఉన్నాయి, న్యూయార్క్ ఇవన్నీ కూడా స్టేట్స్ ఉన్నాయి, కానీ డిసిషన్ అనేది కంప్లీట్గా ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. అలాంటి పరిపాలననే ఇండియాలోకి తీసుకురావాలి అనేది ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం అనమాట. అయితే వారు 2024లోనే ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది, కానీ వారికి ఏంటంటే మెజారిటీ రాకపోయేసరికి దీన్ని ఏం చేశారంటే 2027కి పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు కంప్లీట్గా చర్చ ఏం జరుగుతుందంటే 2027లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఇండియా మొత్తం కూడా ఎలక్షన్స్ పెట్టి ఈ సిద్ధాంతం తీసుకురావాలనేది ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ. అయితే ఇప్పుడు ఇండియా స్ట్రాటజీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అదే ఈ విధమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం, అంటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు ఇండియా అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రమాణం కూడా దాని మీదనే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రాజ్యాంగాన్ని మెల్లిమెల్లిగా పక్కన పెట్టేసి ఆల్రెడీ ఇప్పుడు ఐపీసీ తీసేశారు, బిఎన్ఎస్ అనేది పెట్టారు, అంటే మార్పు చేర్పులు జరిగింది. అయితే ఇప్పుడు మెల్లిగా ఏం చేస్తున్నారంటే మనుస్మృతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది చాలా తక్కువ మందికి తెలిసేది. మనుస్మృతి ధర్మము, మనుస్మృతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం. ఇది చాలా మందికి తెలియదు, బట్ కొంత ఇంటెలెక్చువల్స్కి ఈ విషయాలు తెలుసు అనమాట. అంటే ఇప్పుడు మనుస్మృతి చట్టం ఎలా ఉంటుంది అంటే కఠినమైన చట్టాలు ఉంటాయి, వన్ మ్యాన్ వన్ షో ఉంటుంది అనమాట అందులో క్లియర్గా. ఆ చట్టాల గురించి మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. అసలు ఎలాంటి చట్టాలు ఉంటాయి మనుస్మృతి, రియల్గా మనుస్మృతి ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. అయితే వీరి సిద్ధాంతాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు బిల్ పాస్ చేస్తే స్టేట్స్కి అధికారాలు ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ఇండియా వాదన అనమాట.
ఇప్పుడు రాష్ట్రానికి ఏ అధికారాలు అయితే ఉన్నాయో ఆ అధికారాలు ఉండవు, ఆ అధికారాలు కంప్లీట్గా తీసుకెళ్ళి సెంట్రల్ అంటే ప్రెసిడెంట్ ఆధీనంలో ఉంటాయి, అది రాష్ట్రాలు మొత్తం డమ్మీ అవుతాయి అని చెప్పేసి ఇండియా కూటమి వాదన అనమాట. దానికి పార్లమెంట్లోనే వారి పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదంటే, లేదండి ఇది తప్పు, జస్ట్ వన్ నేషన్ వన్ ఎన్నికలు జరుగుతాయి, ప్రెసిడెంట్ ఉంటారు, కానీ స్టేట్స్కి ఇచ్చినటువంటి వారికి ఏవైతే ప్రీవియస్గా ఉన్నాయో అవి ఇప్పుడు కూడా ఉంటాయి, అలా ఏం లేదని అన్నారు. కానీ బట్ నాకున్న విశ్లేషణ ప్రకారంగా ఈ బిల్ నేను కొంత స్టడీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, రాష్ట్రాల అధికారాలు తీసేసుకుంటారు, కేంద్రం తీసేసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది అంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళే వన్ మ్యాన్ షో ఉంటుంది. ఇప్పుడు రష్యా, నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే, మన ఆదిత్య గారు ఆల్రెడీ ఈయన ఎవరు పుతినే ఉంటారు, అంటే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పుతిన్ గారు ఉంటారు, మీరు పుతిన్కి ఓట్ వేయాలని చెప్పేసి. అంటే ఓట్ అనేది ఉంటుంది, డెమోక్రసీ, కానీ అది మనకు స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు పుతిన్కి ఓట్ వేయాలంటే పుతిన్కి ఓట్ వేయాల్సిందే. ఇక పుతిన్కి ఇష్టం ఉన్న వ్యక్తి, ఇష్టం లేని వ్యక్తి కూడా పుతిన్కే ఓటే. ఒకవేళ ఓట్ వేయకుంటే యాంటీ నేషనల్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి అతనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ తీసేస్తారు. అంటే ఇండైరెక్ట్గా పొమ్మని లేక పొగబెట్టినట్టుగా దేశాన్ని వెళ్ళే విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే అదే విధమైన డెమోక్రసీ రేపు ఇండియాలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటి ద్వారా. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఏదైతే వన్ నేషన్ వన్ ఎన్నికలు ఉందో ఇప్పుడు సిస్టమ్స్ ప్రశాంతంగానే వెళ్తుంది. అంటే ఇప్పుడు ప్రజలు వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. వన్స్ రేపు ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యి వారు అనుకున్న దానికి సక్సెస్ అవుతే నెక్స్ట్ మీకు నాకు అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీకి ఓటేయాలని మీరు అనుకుంటారు, కానీ వేయడానికి ఉండదు. నేను నరేంద్ర మోడీకి ఓటేయాలనుకుంటాను. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఇక మన ఇద్దరు స్వేచ్ఛ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఒకరిని పెట్టేస్తారు, వారికే మనం ఓటేయాలి. ఒకళ్ళు ఓటేయని పక్షంలో మనం యాంటీ నేషనల్ అనే ముద్ర మన మీద పడుతుంది. అంటే ఈ విధమైన కొన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి. సో దీని బిల్లు వల్ల ఇన్ని నష్టాలు వస్తాయని చెప్పేసి ఇండియా కూటమి దీన్ని క్లియర్గా అపోజ్ చేస్తుంది. కొందరు ఇంటెలెక్చువల్స్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రపతి పరిపాలన ఉండొద్దు, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి, రాష్ట్రాలు కూడా డెమోక్రసీ పరిపాలననే జరుగుతున్నాయి. రేపు ఈ విధమైనటువంటి సిస్టమ్ వస్తే రాష్ట్రాలకు పవర్స్ ఉండవు, కంప్లీట్గా ఎల్జీ పరిపాలన జరిగే అవకాశం ఉంటుంది. ఆదిత్య గారు మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే యూనియన్ టెరిటరీస్లో, అంటే ఇప్పుడు ఢిల్లీ చూసుకోండి, ఇప్పుడు లదాఖ్ చూసుకోండి, తర్వాత మొన్న జరిగినటువంటి కాశ్మీర్ ఎన్నికలు మొన్నటి వరకు అయితే ఎల్జీ పరిపాలన అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి కింద ఉంటాడంటే అల్టిమేట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చేతి కింద ఉంటాడనమాట. సో ఈ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఈ సీఎం, ఈ ఎమ్మెల్యేల సిస్టమ్, ఎమ్మెల్సీల సిస్టమ్ ఉండదు. కేవలం ఎంపీలు ఉంటారు, ఎల్జీలు ఉంటారు, రాష్ట్రం అనేది నడుస్తుంటుంది. అంటే కంప్లీట్గా భారతదేశం అంతా ఒక్కరి చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది బీజేపీ లక్ష్యమే. కానీ మొన్న 2024లో ఇది ఇంప్లిమెంట్ అవ్వాల్సింది, వారికి మెజారిటీ రాక ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఒక అడుగు వెనుకకేశారు. కానీ ఇది 2027 లేదా 2029 ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ జరిగితే ఇలాంటి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుద్ది అని మీరు చెప్తున్నారు కదా. సో దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు అపోజిషన్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళ స్వార్థం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు 100% బీజేపీ స్వార్థమే ఉంది. ఎందుకంటే వాళ్ళు అసలు బిల్లు స్వార్థం వాళ్ళకి బిల్లు ఏ రకంగా స్వార్థం ఉందంటే, ఇప్పుడు 2014 ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్లో కంప్లీట్ మెజారిటీతో ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ తగ్గింది. ఇప్పుడు రాజ్యసభలో మెజారిటీ కూడా పెరుగుతుంది. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఇంకా ఈ మెజారిటీల కాన్సెప్ట్ అనేది ఉండొద్దు, ఇంకా ఎప్పుడు బీజేపీనే ఉండాలి, ఎప్పుడు దేశాన్ని బీజేపీయే పరిపాలించాలి అంటే ఒక రకమైన బిల్ తీసుకొని రావాలి. ఆ బిల్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇందులో ఒకవేళ గనక బీజేపీ సక్సెస్ అవుతే, ఫెయిలియర్ అవుతే అది వేరే విషయం. ఒకవేళ సక్సెస్ అవుతే మాత్రము ఎప్పుడైతే లోక్సభ, రాజ్యసభలో మెజారిటీ వీళ్ళు ఉంటారో చట్టాలు మార్చుకునే రైట్స్ కంప్లీట్గా వాళ్ళకు వస్తాయండి. ఇప్పుడు మీ జోబులున్న 500 రూపాయల నోటు మీది కాదు అని ఒక ప్రెస్ మీట్తో చెప్పాడండి నరేంద్ర మోడీ. అవునా కదా? అంటే ఇలా అనేక చట్టాలు ఒక 1 మినిట్లో తీసేసుకుంటున్నారు. ఎందుకు? వారికి ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు బిల్ పాస్ చేసేసుకుంటున్నారు, కంప్లీట్గా చట్టాలు అనేది తారుమారు చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇవాళ మహారాష్ట్రలో, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. అంటే ఒక రాష్ట్రం రిజల్ట్ ఇంకో రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతుంది. అవునా కదా? సౌత్ ఇండియా ఇప్పటికీ బీజేపీ లేదు, అర్థమవుతుందా? నార్త్ ఇండియాలో బీజేపీ గట్టిగా ఉంది. అంటే ఈ కాన్సెప్ట్ అనేది రావద్దు ఇంకా. అంటే ఎన్నికలు భారతదేశం అంతా ఒకేసారి జరగాలి, భారతదేశం మొత్తం ఒకేసారి బీజేపీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వారికి ఉన్నటువంటి విశ్లేషణ క్లియర్గా ఉంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే బీజేపీకి వన్ సైడ్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మెజారిటీ వస్తే
భారతదేశం రాష్ట్రపతి పరిపాలనలో వెళ్తుంది. అది మాత్రం కన్ఫర్మా. ఇందులో ప్రజలకు జరిగే పొలిటికల్ పార్టీస్కి పక్కన పెడితే ప్రజలకు నిజంగా ఎలాంటి బెనిఫిట్ జరుగుతున్నాయి అనేది ప్రజలు విశ్లేషించుకోవాలి. అంటే ఇప్పుడు ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అంటారండి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ బ్రతుకుతున్నారు. అందరికీ సమానమైనటువంటి అది ఉండాలి, అవునా? అలాంటప్పుడు మరి ఈ బిల్లు వల్ల అంటే రేపు ఇలాంటి జరగడం వల్ల ముస్లిమ్స్కి ఏమైనా ప్రమాదమా, క్రిస్టియన్స్కి ఏమైనా ప్రమాదమా, ఎస్సీ ఎస్టీలకు ఏమైనా ప్రమాదమా? మనుస్మృతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనుస్మృతిలోనే అంటే ఇప్పుడు ఈ క్షూద్రుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్షూద్రులు అంటే ఇప్పుడు ఈ బీసీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ వీళ్ళనంతా క్షూద్రుల కిందకి తీసుకొస్తారు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేది మనం కమ్మింగ్లో చూడాలి. వీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది. ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి దీన్ని చట్టంగా చూడొచ్చా, పథకంగా చూడొచ్చా సార్? జమిలీ ఎన్నికలు అనేది చట్టము, పథకం కింద అయితే చూడాల్సింది కాదండి. ఇది ఒక విధంగా చట్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఏం చేశారంటే, అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసి ఒక 6 దేశాలు వాళ్ళు తిరిగి వచ్చి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ చట్టాన్ని మనము అది పార్లమెంటు, అసెంబ్లీ, రాజ్యసభలో బిల్ పాస్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఓవరాల్గా చట్టం కిందనే చూస్తున్నారు. వన్స్ బిల్ పాస్ అయిపోయింది అనుకోండి, అందరు ఆమోదం పొందితే ఇంకా మనం వెళ్ళాల్సిందే. ఇంకా ఎలక్షన్స్కి 2027 ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది. వీళ్ళు చెప్తుంది ఏంది, ఖర్చు తగ్గుతుందండి అని చెప్తున్నారు. నేనేమంటానంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు సేమ్ టీమ్నే పెట్టాలి, సేమ్ ఆఫీసర్స్నే పెట్టాలి. ఇంకా ఇప్పుడన్నా కనీసం మీరు షఫుల్ చేయొచ్చు ఆఫీసర్స్ని. ఇవాళ ఇక్కడ వెళ్ళండి, రేపు ఇక్కడ వెళ్ళండి, అప్పుడైతే కుదరదు కదండి. అంత ఒకటేసారి అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాట్ ఎవర్ ఇట్ మేబీ, మంచి ఉందంటే మంచి కొంత ఉంది, చెడు ఉందంటే చెడు ఎక్కువ ఉంది ఇందులో. అంటే నెగిటివ్ కాన్సెప్ట్లో చూస్తే చెడు ఎక్కువనే ఉంది, మంచి కాన్సెప్ట్లో చూస్తే పాజిటివ్ కూడా ఎక్కువనే ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను మీ మ్యాగ్నెటీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దు. అది ఎవరైనా పర్లేదు, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చట్టాలని కఠినంగా ఇంప్లిమెంట్ చేయండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.